తన యొక్క పర, అపర ప్రకృతుల వల్ల ఈ జగత్తు ఉద్భవిస్తుంది అని చెప్పారు. పర, అపర రెండిటి వల్లనే జగత్తు కలుగుతుంది, పుడుతోంది అని ఉపధారయ తెలుసుకో. కాబట్టి ఈ జగత్తుకి నేను ప్రభవ, ప్రళయ, పుట్టుక స్థానము అలాగే లయస్థానము కూడా నేనే. రెండు ప్రకృతులు నావే అన్నాడు. మరి రెండిటికి తేడా ఏమిటి? ఒకటి అపర అన్నాడు, ఇంకోటి పర అన్నారు. మామూలుగా రెండు చెప్తే ఈ రెండిట్లో ఏది ఎక్కువ? పర ఎక్కువ, అపర తక్కువ. ఇక్కడ శంకర్లు కూడా అపర అన్నదానికి నికృష్టం అన్నారు, పర అన్నదానికి ప్రకృష్టం అన్నారు. పర అంటే ప్రకృష్టం, అపర అంటే నికృష్టం. ఎందుకు నికృష్టం అన్నాడు? పంచభూతాలు, మనస్సు, బుద్ధి ఇవన్నీ కూడా ఏమవుతున్నాయి? దీని మీద దృష్టి పెడితే మనిషికి ఏమవుతున్నాడు? బంధానికి కారణమై, అనర్థాలకు కారణమై ఉంటుంది. మాలిన్యాలను ఎక్కడుంటాయి? ఇక్కడే, వీటిల్లో మనస్సు, బుద్ధి, అవునా, వీటిల్లోనే. అందుకని ఆ అనర్థకరి, అశుద్ధ, సంసార బంధాత్మిక ఏది? అపరా. అదే. మరి పరం అయితే ప్రకృతి చాలా ఎక్కువైనది, విశుద్ధమైనటువంటిది. అదేమిటి అంటే ఏమంటది? జీవభూత, జీవ చైతన్యముగా ఉన్నది. అందుకే ఆత్మభూతం అన్నాడు. తానే అక్కడ కదా, భగవంతుడే కదా ఆ చైతన్య రూపంలో ఉన్నాడు. సరే, ఉండేం చేస్తాడు? అంతఃప్రవిష్టయా జగద్ధార్యతే. ఎలా నడుపుతున్నాడు ఈ జగత్తుని, ఎలా నిలబెడుతున్నాడు ఆయన అంటే అంతఃప్రవిష్టయా అన్నాడు. అంటే ఏంటట? ఈ జడమైనటువంటి ప్రకృతిలో ఏమన్నాడు? ప్రవేశించి నిలబెడుతున్నాడు. చైతన్య రూపముగా ఆయన ప్రవేశించకపోతే ఇది నిలబడదు ఈ జగత్. జీవులకి ప్రాణం ఎక్కడ వస్తుంది చెప్పండి? లోపల చైతన్యం లేకపోతే ప్రాణము రాదు. కాబట్టి జగత్తు ఎలా నిలబడుతుంది? ఉండదు. సో మనిషి జీవిస్తున్నాడన్నా, ఈ జగత్తు ఇలా నడుస్తుందన్నా ఎవరు ఉండాలి? ఆయనే. అందుకే జగద్ధార్యతే. ఇదే మన తైత్రీయోపనిషత్తులో తత్సృష్ట్వా తదేవాను ప్రావిశతు అంటారు తైత్రీయంలో. అంటే సృష్టించి దాంట్లో ప్రవేశించాను అంటారు. ప్రవేశించాను అనగానే వెంటనే ఓ డౌట్ వస్తుంది, ఏమండి లోపలే ఉన్నాడు పాప, ఆయన బయటికి రాడా ఇంకా? ఇక్కడ జగత్తు అంటే రెండు ఉన్నాయి, చరాచరములు ఉన్నాయి, లేదా చరము అచరము. అంటే జీవించే ప్రాణులు, ప్రాణముతో ఉన్నవాళ్ళు, ప్రాణము లేకుండా ఉన్నాయి. జగత్తు ఉంది కదా, అది కూడా నడుస్తుంది కదా. జగత్ అంటే ఏంటి? మొత్తం కొండలు, గుట్టలు, సముద్రాలు, వాటిల్లో లేదా వాటిని కూడా నిలబెడుతున్నారు. కాబట్టి చరాచర జగత్ అంతటికీ ఆధారము తానే. సో ఈ రెండు ప్రకృతుల ద్వారా ఈ జగత్తుని నిలుపుతూ ఉన్నారు. సో ఇప్పుడు ఇక్కడికి వచ్చేటప్పటికి జగత్ స్థాయికి వచ్చేటప్పటికి ఆయన ఎవరు? ఈశ్వరుడు అవుతాడు. జగత్తు కదా, కాబట్టి ఎవరైనా ఇప్పుడు జగదీశ్వరుడు అంటే జగత్తుకి కారణంగా చెప్తున్నారు. కాబట్టి అహం కృత్స్నస్య జగత, ఇందులో కృష్ణం అంటే మొత్తం జగత్ అంతటికి నేనే మూల కారణం. పర, అపర. సో అపరకి ఆధారం పర. ఇప్పుడు వ్యక్తిలో చూసుకుంటే పంచభూతాలు, పంచ తన్మాత్రలు అంటే మొత్తం స్థూల శరీరం, సూక్ష్మ శరీరం, ఇవన్నీ వస్తాయి. అంతేగా. స్థూల సూక్ష్మాలు రెండింటికి ఇప్పుడు ఆధారం ఎవరు? ఆయనే. అంతేగా. సో నేను బతికున్నానన్నా, నేను అన్ని పనులు చేసుకుంటున్నానన్నా ఆధారం ఎవరు? ఆయన 24 గంటలు లోపలే అన్ని వీటన్నిటిని నిలబెడుతుంది కదా. కాబట్టి ఎక్కడో ఎత్తుక్కోక్కర్లేదు. అలాగే పోనీ బయట చూస్తే ఈ జగత్తు మొత్తం చరాచర జగత్తుకంతటికి తానే. అందుకే లోపలే ఉన్నాడని కాదు ఇక్కడ అర్థం, సర్వవ్యాపకమై ఉన్నాడు. ఇంతటితో ఆగక
ఇంకో విషయం చెప్పాడు. మత్తః పరతరం అన్యత్ కారణం కించిత్ నాస్తి. నాకంటే ఎక్కువైనటువంటి మరో కారణం ఇంకోటి లేదు. ఎందుకు? నేనే పరాపరా ప్రకృతుల ద్వారా ఈ జగత్తుకి మూలమై ఉన్నానని చెప్పాడు గదా! అయినప్పుడు ఇంకో కారణం ఏమన్నా ఉందా? ఈ జగత్తు కంటే కాదు. నేనే ఉన్నా. మరొక కారణం ఇంకోటి లేదు. మరి ఇదంతా ఎలాగుంది సృష్టి? ఇన్ని కనిపిస్తున్నాయి గదా మాకు. ఉన్నాయి. ఎలాగు? మణిగణాః సూత్రే ప్రోతం ఇవ. మణులు సూత్రములో కూర్చోబడినట్లుగా అలా ఉన్నాయట. అలాగే ఈ మొత్తం భిన్నత్వం, వైవిధ్యంతో కూడుకున్న సమస్త ఆహ్, జీవుళ్ళే కాదు, సమస్తము కూడా చక్కగా కూర్చోబడి ఉన్నాయి. కూర్చోబడటం అంటే ఏంటి? వీటన్నింటిలో అనుస్యూతముగా నేనే ఉన్నా. అనుస్యూతం అంటే ఏంటి? తెగకుండా. ఇప్పుడు పూల దండలో దారం ఎలాగుంటుంది? అన్ని పూలల్లో ఉంటుందది. ఒకవేళ ఒక పువ్వులో నుంచి ఆ దారం వెళ్ళకపోతే ఆ పువ్వు కింద రాలిపోదా? అవునా కాదా? కాబట్టి మొత్తం చరాచర జగత్తులో సర్వములో ఆయన ఉన్నాడు. ఒకవేళ ఆయన దాంట్లో లేడనుకోండి అప్పుడు అది దానికి ఉనికి ఉండదు. దానికి ఉనికి ఉండదు. కానీ ఆయన ఉన్నవాడు కనిపిస్తాడా? కనిపించడు. ఆధారం ఎప్పుడు కనిపియదు. మరేం కనిపిస్తుంది? పైన ఉన్న నామరూపాలే కనిపిస్తాయి. సో, ఇవన్నీ కూడా నాలో కూర్చో కాబట్టి నేనెవరిప్పుడు వీటన్నిటికి? ఆధారం. మరి నాకంటే వేరే కారణం ఉందా? లేదు. సో, సర్వమునకు మూలం అని చెప్తాడిక్కడ. కారణం, మూలం. సరే. ఇప్పుడు సర్వములో తాను ఉన్నాడు అనేది ఇక్కడ. నాలో కూర్చబడి ఉన్నాయన్నాడు. అంటే నా ఆధారంగా జగత్తుంది. నా ఆధారంగా ఈ జగత్తంతా నిలుస్తోంది. ఓహ్! మరి మనందరం ఏం చేస్తున్నాం? ఏం చేస్తున్నాం? ఎవరికి వాళ్ళు నేను నిలబడుతున్నాను అనుకుంటా. ఏవి నిలబడట్లే. ఎప్పుడు నిలబెట్టేది ఆయనే. అన్నిటిని నిలబెట్టేది తానే. ఇప్పుడు మరి ఈ సర్వము తానే అన్నిటికి అధిష్టానమై, ఆధారమై అన్నిటిని నిలబెడుతున్నాడనే విషయము ధారణ చెయ్యాలి కదా బుద్ధి. చేయడం కోసం ఒక అభ్యాసం. ప్రాక్టీస్. ఏమిటది? విశేషమైన కొన్నిటిని చెప్తున్నాడు. అందులో ఇంతకుముందు తన్మాత్రల గురించి చెప్పాడు. భూమి, రాపో, నలో, వాయువు. వాడి యొక్క విశేష గుణములు చెప్పాడు. ఏమిటవి? అప్సు అహం రసః అంటే నీటిలో రుచిని నేను. రుచి రుచి కావాలి గదా! అందరికి ఎవరికైనా. రుచి రుచి. అవునా కాదా? నాలుక రుచి చూస్తుంది. దాని లక్షణం అది. అలా రుచి మనకు తెలుస్తుందంటే దేని లక్షణం అది? నాలుకకి లక్షణము గాదు. మరేమిటి? నీటి యొక్క తడి. ఆ తడి ఉంటేనే రుచి తెలుస్తోంది. అందుకని భగవంతుడు లోపల సహజంగా ఊరే ఓ జలం పెట్టాడు. దీని లోపల. ఏం జలం? లాలాజలం అంటారు. చూసారా? మనం ఏం లోపల నుంచి ఊరుతుంటుంది. ఆ లాలాజలం ఉంటేనే మనిషికి ఏమవుతుంది? తడి ఆరకుండా ఉంటుంది. రుచి తెలుస్తుంది. అవునా? కదా! సో, రుచి తెలుసుకోవాలంటే ఎవరు కావాలి ఇప్పుడు? నీరు కావాల్సిందే. జలం ఉండాలి. ఆ జలం యొక్క విశేష గుణం ఏంటి? రుచి. సో, రుచి చూడండి కానీ రుచికి ఆధారం ఎవరు? రుచి ఎవరు? పరమాత్మే. రుచికి ఆధారం పరమాత్మే. అంతే కదా! సో, నీటి యొక్క గుణం తానే. కాబట్టి రుచి చూసినప్పుడు కూడా పరమాత్మని తలుచుకోవడానికి వీలుగా చెప్పాడాయన. అంతే కదా! ఇవన్నీ దానికే కదా! ఎందుకు ఇవన్నీ వివరంగా మళ్ళీ ఒక్కోటి చెప్తున్నాడు. మొత్తం ఆధారం నేనే అని చెప్పొచ్చు కదా! మనం పంచభూతాత్మకమైన ప్రపంచంలో ఉంటాం కాబట్టి, వాటి గుణములు ఎప్పుడూ అనుభవిస్తూనే ఉంటాం. శబ్ద, స్పర్శ, రూప, రసగంధములు అనుభవిస్తున్నాం కదా! అందుకని చెప్పి. ఇకపోతే సర్వ శబ్దః ఖే అంటే
ఆకాశ గుణం శబ్దం. శబ్దం చెయ్యంది ఎప్పుడండి? ఓ నిద్రపోయినప్పుడు. నిద్రపోయినప్పుడు తప్ప శబ్దాలే శబ్దాలు. చేస్తున్నాడా లేదా మనిషి? శబ్దాలు చేస్తాడు, శబ్దాలు వింటాడు. అవునా? కాబట్టి శబ్ద గుణం ఎవరు? శబ్దం ఎవరు? ఆయనే. ఆకాశ గుణమైన శబ్దము నేను. కాబట్టి ఈ శబ్దాలు ఏవైతే ఉన్నాయో ఇది పరమాత్మే. తర్వాత ఎప్పుడు తలుచుకోవాలి ఇప్పుడు? అందుకు చెప్పాడు. తర్వాత పుణ్యోగంధ పృథివీ. పృథివ్యాం భూమికి ఒక సహజమైన గుణం. ఏమిటది? గంధం. ఇది విశేష గుణం. వర్షం వచ్చే ముందు మనకు తెలుస్తుంది. బాగా ఎండిన తర్వాత వర్షం వస్తుంది. అప్పుడు మంచి వాసన. అది పుణ్యోగంధం. మంచి వాసన. సహజమైన వాసన ఉంటుంది. అది భగవంతుడి. సో ఈ మొక్కలు, పువ్వులు ఇవన్నీ ఉన్నాయంటే వాటి పువ్వుకి ఒక వాసన వస్తుందంటే ఏమవుతుంది? ఈ భూమిలో ఉన్నటువంటి ఆ పుణ్యగంధమే ఏమైంది? ఒక్కొక్క చెట్టుకు ఒక రకమైన వాసన ఇస్తుంది. కాబట్టి సహజమైనటువంటి గంధం వాసన పీల్చినప్పుడు ఈ గంధం ఆయనే. ఏ గంధం? పుణ్యమైన గంధం. అదే భూమిలోంచి వస్తుంది. అలాగే అగ్నిలో ఉండే తేజస్సు. మనం అగ్నిని ఉపయోగించుకుంటాం. అవునా కాదా? బాహ్యంగా అగ్ని కావాలి. లోపల అగ్ని ఉండాలి. అగ్ని లేక ఏం జరగదు. ఈ ఇంజన్ కూడా నడవదు. ఏది శరీరం అనే ఇంజన్ కూడా అగ్ని వల్లనే. కాబట్టి అగ్ని కూడా ఆయనే. జఠరాగ్ని, అది వైశ్వానర అగ్ని అంటాడు తర్వాత. ఇలా చెప్పారు. సో ఇప్పుడు పంచభూతాల్లో ఉండేటువంటి విశేష గుణములు తాను. ఇంకా ఈ జగత్తుకి వెలుగునిచ్చేవి 2 ఉన్నాయి. మెయిన్ సోర్సెస్. సూర్య, చంద్రుడు. సూర్య చంద్రులు ప్రతిరోజు కనిపిస్తారు. అవునా? ఉంటే సూర్యకాంతిలో ఉంటాం, లేకపోతే చంద్రుడి వెలుగులో ఉంటాం. ఎప్పుడు దూరం కావు కదా! ఈ రెండిటి యొక్క వెలుగు నేను. అందుకే సూర్యుడికి నమస్కారం చేస్తాం. చంద్రుడికి నమస్కారం చేస్తాం. చంద్రుడి యొక్క ప్రకాశం కూడా అది. ఇహ నేను పురుషార్థం. నేను శ్రమించాను, నేను సాధించాను, నేను కష్టపడ్డాను. ఈ పురుషార్థ శక్తి ఎవరు? భగవంతుడు. పౌరుషం ఋషుడు. కాబట్టి ఏదైనా ఒకటి సాధించావంటే అది చేసే శక్తి ఆయనే లోపల ఉన్నాడు. ప్రణవః సర్వవేదేషు. ఇది. వేదములు ఎన్నెన్నో విషయాల్ని మనకు చెప్తాయి. కర్మకాండ గురించి చెప్తాయి, ఉపాసన గురించి చెప్తాయి, ఆ, తత్వాన్ని చెప్తాయి, జ్ఞానమును ఇస్తాయి ఉపనిషత్తులు. కానీ వీటన్నిటిలోకెల్లా సారభూతమైనటువంటిది ఏంటి? ప్రణవం. అంత గొప్పది. కాబట్టి ఉపనిషత్తులు ప్రత్యేకంగా ఈ ప్రణవ ఉపాసన గురించి కూడా చెప్పాయి. కాబట్టి ప్రణవము ముఖ్యమైనటువంటి సారం. ఎందుకు సారం అన్నారు? ఇప్పుడు ఏదైనా శాస్త్రం తీసుకోండి, వేదములైనా సరే అవన్నీ శబ్ద స్వరూపములే కదా, శబ్దమే కదా. శబ్ద బ్రహ్మ, శబ్ద బ్రహ్మాది వర్తతే అని చెప్పారు కదా. ఈ శబ్దములన్నీ కలిస్తే ఏమయ్యాయి? పదాలు అయ్యాయి. పదములు కలిస్తే వాక్యం అయింది. వాక్యములు కలిస్తే భావం అయింది. అంతే కదా. మొత్తం సాహిత్యం అంతా దీంట్లోనే ఉంది. ఈ శబ్దములన్నీ కూడా మళ్ళీ దేంట్లో ఉన్నాయి? అక్షరాల్లో ఉన్నాయి. అక్షరాలు కలిస్తే కదా వచ్చేది. అకారం నుంచి క్షకారం వరకు. ఇవి మన లోపల ఎలా మనం పలుకుతాం వాటిని? ఒక్కొక్క అక్షరం పలకాలంటే ఒక్కొక్క శబ్ద తరంగం ఉంటుంది దానికి. ఆ, ఆ, ఈ, ఈ వాడి పేర్లు కూడా పెట్టారు. మన వాళ్ళు ఎంత సూక్ష్మంగా వాటిపైన పరిశోధన చేశారంటే ఆ శబ్దం ఎక్కడ ఉత్పత్తి అవుతుందో ఆ స్థానాన్ని బట్టి వాటికి పేర్లు పెట్టారు. ఈ అక్షరాలకు కూడా పెద్ద సైన్స్ ఇదంతా పెట్టారు. మొత్తానికి అన్ని శబ్దములు, అన్ని మాటలు, అన్ని వాక్యములు కూడా మూడింటిలో ఇమిడి ఉన్నాయి. మనము మనం పుట్టించేటువంటి శబ్దాలు అంటే మానవుడు. మొదటి శబ్దం ఏంటి? ఆ. ఆ
అంటే నోరు తెరవగానే మొట్టమొదటి శబ్దం ఏం చేస్తారు ఎవరైనా? ఆ! మొదటిదది. అందుకే పుట్టిన పిల్లవాడు కూడా ఎలా ఏడుస్తాడు? ఆ! ఆ! అని ఏడుస్తాడు. అవును. ఈ ఈ అనేవాడు ఏడవడు. హ్మ్. అవునా కదా! అందుకే మొదటి శబ్దం కూడా అమ్మా. అవునా కాదా? ఆ! ఇప్పుడు అకారము మొట్టమొదటి శబ్దం. ఈ వోకల్ కార్డ్స్ కంఠములో నుంచి వచ్చేది. నిజానికి గూడా ఈ వర్ణమాలను చూసినప్పుడు మానవ శరీరంలో ఉండే ఈ షట్ చక్రములేవైతే ఒక్కొక్క చక్రస్థానంలో కమలాలుంటే, ఆ కమలముల్లో దళములుంటే, దళముల్లో ఒక్కొక్క అక్షరం ఉంటుంది. ఇది పెద్ద శాస్త్రం సైన్సు. అందుకని మానవుడు పలికేటువంటి ప్రతి మాట లోపల ఒక వైబ్రేషన్‌ని క్రియేట్ చేస్తుందట. అందుకే మంత్రోచ్చారణ వల్ల శరీరం కూడా ప్రాణము, మనసు అన్నీ శుద్ధమవుతాయంటాడు సక్రమంగా చేస్తే. చాలా ఉపయోగం ఉంది లేకపోలేదు. ఇప్పుడు అంటే ఏమైంది? విశుద్ధ చక్ర స్థానంలో ఒక రేకు తగిలింది. హ్మ్. హ్మ్. రా అని అనుకోని ఏమైంది? 2 రా ప్లస్ 2 చోట్ల వస్తుంది కదలిక. అందుకు ఏమవుతుంది? ప్రణవం అంటే ఏంటి ఇప్పుడు? ఆ, ఊ, మా. ఊ అంటే ఎక్కడొస్తది శబ్దం? మధ్యలోంచొస్తుంది. మొదటి శబ్దం ఆ, మధ్యలో శబ్దం ఊ. అంటే ఊ అని పలకండి. ఊ. నోరు పూర్తిగా తెరుస్తారా? తెరవరు. మూసుకుంటారా? మూసుకోరు. నోరు తెరిస్తేనే పలికేది అకారం. ఆ. ఊ పూర్తిగా తెరుచుకొని ఊ చెప్పండి. పూర్తిగా మూసుకొని ఊ చెప్పండి. చెప్పలేం. మధ్యలో ఉంటాయి. శబ్దం మా, మా, మా ఎప్పుడు పలుకుతుంది? మూసుకుంటేనే. తెరిచి మా చెప్పండి. చెప్పలేం. ఊ ఇట్లా మధ్యలో ఉండి మా చెప్పండి చెప్పలేరు. ఈ 2 మూసుకోవాల్సిందే. అవునా? అప్పుడు మకారం పలుకు. పప్ప, బబ్బ, మ. ప, ఫ, బ, భ, మ. ఇవన్నీ పెదవులు మూసుకుంటేనే పలుకుతాయి. సో, మకారం గూడా అంతే. చివరి శబ్దం మా, మ. సో, మొదటి శబ్దం కంఠంలోంచి తెరుచుకున్నప్పుడొచ్చేది. మూసుకొని ఉన్నప్పుడొచ్చేది హ్మ్. మీరు మూసుకొని గూడా మకారం ఎంతసేపని చెప్పొచ్చు. అందుకే మూసుకొని జెప్పండి, పెదవులు మూసుకొని జెప్పండి అంటారు. ఓంకారం జెప్పేటప్పుడు. అవునా? హ్మ్. ఎంతసేపని జెప్పొచ్చు. కదా! అది పలకరు చాలా మంది. ఓహ్! అంటారు గానీ అసలు పలకరు. చివరిదది అది పలకాలి అన్నీ. సో, ఇప్పుడు అకార, ఉకార, మకారములేమిటి? 3 శబ్దాలు. ఈ 3 సిలబుల్స్ అంటారు. మాత్రలు అంటారు. శబ్దాలనరు మాత్రలు అంటారు. సో, అకార, ఉకార, మకార మాత్రలలోనే మొత్తం అన్ని శబ్దములు ఇమిడి ఉన్నాయి. అన్ని శబ్దములు, అన్ని అక్షరములు. అంతే కదా! అన్ని పదములు, అన్ని వాక్యములు మొత్తం అంతా సమస్త సాహిత్యం. అందుకు మూలం అన్నారు. మొత్తం అన్నింటిలో గూడా మూలం. ఈ ఓం అనేటువంటి శబ్దము ఎందుకు ఇలా చెప్పారు అంటే సృష్టికి మూలం అంటారు. సృష్టికి మూలం పరమాత్మలో నుంచి వచ్చినటువంటి వ్యక్తమైన మొట్టమొదటిది ఏమిటి అంటే ప్రణవమే. తర్వాతే ఇదంతా వచ్చింది. హరేర్ముఖాత్ నాదః నాదాత్ బిందుః బిందోర్ ఓంకారః. ఓంకారం నుంచి ఇవన్నీ వచ్చాయి. ఇప్పుడు సైంటిస్టులు పరిశోధనలు చేసి చెప్తున్నారు అదే. ఈ మొత్తం దీనికి ఈ మొత్తం విశ్వానికి అంతటి కూడా ఓం అనేది మొట్టమొదటిది వచ్చింది అంటున్నారు ఇప్పుడు. హ్మ్. ఇప్పుడు సైన్స్ కొంత ఒప్పుకుంటాం. మన శాస్త్రాల విషయాలు. అయితే ఈ ఓం అనేటువంటిది మానవుడిలో నుంచి ఎక్కడి నుంచి దాని మూలం ఎక్కడ అంటే హృదయం అంటారు. చాలా విచిత్రమైన కనెక్షన్ ఉంటుంది వీటికి. హృదయ స్థానం. హృదయం నుంచి పైదాకా పోవచ్చు ఓంకారం ద్వారా.
ఊర్ధ్వముఖంగా వెళ్తాం. ఓహ్! హృదయంలో ఎవరున్నారు? ఎవరు? ఈశ్వరుడు ఎక్కడ కూర్చొనున్నాడు? ఆ! ఎక్కడ? ముఖ్య పట్టణంలో కూర్చొనున్నాడు. హృదయంలోనే కదా! ఆ! కాబట్టి ఓం అనే ఒక శబ్దము నిజానికి కదా! మనం నోటితో పలుకుతాం. ఇది అభ్యాసం. మనం ఉచ్చరించేదేమిటి? అభ్యాసం. కానీ అసలు ప్రణవం ఎవరు? భగవంతుడే. సో, భగవంతుడికి దగ్గర అవ్వటానికి ఈ ప్రణవం అనేటువంటిది ఒక ఉచ్చారణ అనేటువంటిది ఓ సాధన. అందుకే తజ్జపః తదర్థభావనం అంటాడు. అంటే ఏంటి? ఓంని జపము చేస్తూ అర్థాన్ని భావించాలి. ఏమర్థము? ఈ ఓం ఎవరిప్పుడు? ఈశ్వరుడు అనొచ్చు. ఈ ఓం ఎవరు? పరబ్రహ్మము అనొచ్చు. ఈ ఓం ఎవరు? ఈ జగత్తంతా. తర్వాత ఉపనిషత్తుల్లో చెప్తారు. అందుకని ఈ ఓంకారానికి అంత ప్రాముఖ్యత ఉంది. సర్వవేదేషు ప్రణవః. తర్వాత శబ్దఃకి అయిపోయింది కదా! జీవనం సర్వభూతేషు. ప్రాణుల్లో ఉండే జీవనం. అంతేగా ఆ చైతన్యం, జీవ చైతన్యం. తపస్సులు చేస్తారు అనేక మంది రకరకాల ప్రయత్నాలు. ఈ తపస్సు చేసే శక్తి, తప్పింపజేసే శక్తి తానే. తర్వాత చూడండి. బీజం మాం సర్వభూతానాం విద్ధి పార్థ సనాతనం బుద్ధిర్బుద్ధిమతామస్మి తేజస్తేజస్వినామహం సర్వభూతానాం బీజం. సర్వ ప్రాణులకి నేను బీజమును అన్నాడు. బీజం అంటే ఏంటి? మూల కారణం. ఇంతకు ముందు చెప్పాడు. ఏది? పరాపర ప్రకృతుల వల్ల ఈ మొత్తం సృష్టి అంతా పుడుతోంది అన్నాడు. చెప్పి ఇప్పుడు సర్వభూతములకు, సర్వ ప్రాణులకు, ప్రాణులంటే జీవులు నివసించేవాడు. వాళ్ళందరికీ బీజం. బీజం వేస్తే మనము నేలలో మనం విత్తనం వేస్తాం. ఏమవుతుంది అది? అంకురం వచ్చి, మొలకొచ్చి చెట్టు అవుతుంది. అలాగే ఈ ప్రాణులందరూ కూడా ఏమవుతున్నారు? ప్రాణులు నిలుస్తున్నారు, ప్రాణధారణ చేస్తున్నారు, తర్వాత ఎదుగుతూ ఉన్నారు. అవునా కాదా? కాబట్టి ప్రాణం నిలిచి ఉండాలన్నా, మనం ఎదగాలన్నా కారణం ఎవరు? ఆయనే. బీజం, మూల కారణం. ఎవరు? సమస్త జీవులలో మూలం బీజం. ఓహో! ఇదే విషయాన్ని 14 అహం బీజ ప్రదః పిత అంటాడు. 14 అధ్యాయంలో మళ్ళీ. అక్కడ కూడా బీజం అంటాడు. బీజ ప్రదుణ్ణి నేను అంటాడు అక్కడ భగవాన్. దీన్ని బట్టి చూస్తే ఏ జీవుడైనా అది కుక్కో, నక్కో, ఏ అల్పమైన ప్రాణి కావచ్చు, లేకపోతే మానవుడు కావచ్చు, మంచివాడు కావచ్చు, సామాన్యుడు కావచ్చు, ఎవరైనా ఒకటే. బీజం పరమాత్మేగా. మరి ఈ ఈ మానవుడు పుడుతున్నారు. తండ్రి యొక్క శక్తి బీజము అది తల్లి గర్భంలో ప్రవేశించి ఇదంతా ఫిజికల్. అవునా? కానీ అసలు బీజం ఎవరు? పరమాత్మే. అది మూలం. సో, ఈ భౌతికమైన దానికి సంబంధమే లేదది. సర్వుల్లోనూ ఉన్నదది. ఇది అలా కాదుగా. అవునా కాదా? ఇది ఒక దేహానికే కారణమవుతుంది. మరి ఆయనెవరు? సర్వప్రాణులకి మూలం. తర్వాత సనాతనం బీజం. ఇదోకటి గుర్తుపెట్టుకోవాలి. సనాతనం బీజం. సనాతనం అంటే ఎప్పుడూ ఉండేది. సదా నూతనం ఎప్పుడూ ఉండేటువంటి బీజం. అంతేగాని ఈ బీజం నాశనం అవటం అంటూ ఉండదు. అవునా? మామూలుగా విత్తనం వేస్తే మొక్కొచ్చింది, చెట్టొచ్చింది. విత్తనం ఉండదక్కడ. ఉంటుందా? ఉండదు. విత్తనం కనిపించదు మనకి. ఇలా విత్తనం లేకుండా మారిపోద్ది చెట్టుగా. మరి ఇక్కడ అలా మార్పొచ్చేది గాదు. ఒక్కొక్క జీవుడికి వేరు వేరుగా లేదు.
అవునా? ఒక్కొక్క జీవుడు పుట్టాలంటే తల్లి గర్భంలోంచి వాడు బయటికి రావాలంటే తండ్రి యొక్క బీజం ఒక అవసరం అవుతుంది. అవునా కాదా? అప్పుడు అవన్నీ వేరు డిఫరెంట్‌గా ఉంటాయి. కానీ ఇక్కడొచ్చేటప్పటికి పరమాత్మ సర్వ ప్రాణుల్లో, సర్వజీవులలో సనాతనమైన బీజం ఎప్పుడూ ఉండేది. సో, ప్రాణులున్నారు అంటే ఆయనున్నాడు. తర్వాత బుద్ధిర్బుద్ధిమతాం, తేజః తేజస్వినాం. ఇగోని అక్కడక్కడ డాట్స్ అండ్ డాషెస్‌లో చెప్పారు. బుద్ధిమతాం బుద్ధి. మంచి బుద్ధిశాలులలో, ఆలోచన శక్తి కలిగిన వాళ్ళలో ఉండే తెలివి లేక వివేకము నేను. ఇప్పుడు మనకేమైనా ఐడియా వచ్చిందనుకోండి, ఒక మంచి ఆలోచన వచ్చిందనుకోండి, ఏదైనా బాగా అర్థమైంది. వెంటనే ఏమనుకుంటాం? నాది అనుకుంటాం గదా! ఇది ఐడియా. ఆ! కానీ ఆ బుద్ధిలో ఉండే తేజస్సు భగవంతుడే గదా! ఆయన అక్కడ లేకపోతే మనకు ఆ వివేకం రాదు, ఆ ఆలోచన రాదు. సో, ఇలా ప్రతి క్షణము అన్నిట్లో ఉన్నానని గుర్తు చేస్తున్నాడాయన. అంతే గదా! ఒక రకంగా. సో, వివేకం, వివేక శక్తి, ఆలోచించే శక్తి ఆయన. తేజః తేజస్వినాం. ఇంకా ఇందాక తేజశ్చాస్మి విభావసౌ చెప్పాడు. అగ్నిలో ఉండే తేజస్సు. అది అగ్ని, బాహ్యమైన అగ్ని లోపల అది. ఇంకా మనుషుల్లో కొంతమందికి ఏమంటుంటారు? బ్రిలియన్సీ అంటారు. తేజస్సు అంటే ఏంటి? ఒక ఒక ప్రత్యేకమైనటువంటి వెలుగు. వెలుగు అంటే ఏంటి? కంటికి కనిపించే వెలుగు గాదక్కడ. మరేమిటి? క్లారిటీ. క్లారిటీ ఉంటుంది. విజన్. వాళ్ళ దృష్టిలో ఒక స్పష్టత ఉంటుంది. ఎప్పుడుంటుందది? లోపల తేజస్సు ఉన్నప్పుడు. ఓజస్సు, తేజస్సు అంటారు చూడండి మామూలుగా. అవునా? ఓజస్సే తేజస్సుగా మారుతుంది. అవునా? ఓజస్సు ఎక్కడి నుంచొస్తుంది? లోపల నుంచే వస్తుంది. చూడు ఇంద్రియములు బాగా సంయమించినప్పుడు, మనసు బాగా సంయమించినప్పుడు, దాన్ని ఏకాగ్రిస్తూ ఒక చోట చేసినప్పుడు ఏమవుతుంది మనిషిలో? అదొస్తుంది. ఏమవుతుంది? ఓజస్సు తేజస్సుగా. అదెలా తెలుస్తుంది? ముఖం చూడగానే అర్థమైపోతుంది. మామూలుగా చూడండి. "ఏంటి ఇంత డల్‌గా ఉన్నావు?" అంటారా లేదా? ఎలా తెలిసింది నీకు? ఎలా తెలిసింది? మొహం చూసి అర్థమైంది. అంటావా లేదా? అలాగే వాడు తేజవంతుడు అనేది ఎక్కడ చూసి చెప్పాలి మనం? అర్థమవుద్ది. ఇది పూసలు పూసుకుంటే వచ్చేది గాదు. మేకప్‌లతో వచ్చేది కాదు. ఏం పూసుకున్నా ఒకటే. అవునా? పూసుకున్నది వెంటనే పోతుంది. ఇది ఎక్కడి నుంచొస్తుంది? లోపల నుంచొస్తుంది. ఎప్పుడైతే స్పష్టత పెరిగిందో మనిషిలో, క్లారిటీ ఆఫ్ థింకింగ్ పెరిగిందో, అవునా? లేకపోతే ఏకాగ్రత పెరుగుతుందో, అవునా? ఆ శక్తి అంతా ఒక చోట కేంద్రీకృతం అయినప్పుడు అదేమవుతుంది? తేజస్సుగా, ఓజస్సుగా, ఓజస్సే తేజస్సుగా వస్తుంది. అందుకే ప్రయత్నశీలుడిలోనే అది ఉంటుంది. ప్రయత్నం చేసేవాడిలో ప్రయత్నం చేయని వాళ్ళు అది ఉండదు చూడండి ఎక్కడైనా. సో, అందరికీ ఉంది ఈ శక్తి. ఒక్కొక్కళ్ళు ఒక్కో డైరెక్షన్‌లో ఎళ్ళిపోతున్నారు. ఆ శక్తిని ఉపయోగించి. ఈ ప్రకారంగా చెప్పి మరొకటి. సో, మానవుడు పురుషార్థ శక్తి మానవుడిలో తానే అని జెప్పాడు. అది కాకుండా కొంత బలం ఉంటుంది కదా మనిషికి. మనిషి అన్న తర్వాత బలం ఉంటుంది. జీవులందరికీ కొంచెం బలం ఉంది. అయితే ఈ బలము ఎలాంటి బలము తాను అని వివరిస్తున్నాడు. బలం బలవతాం చాహం కామరాగ వివర్జితం ధర్మా విరుద్ధో భూతేషు కామోస్మి భరతర్షభ. ఈ 2 కలిపి చెప్పాడు భగవంతుడు. ఏమిటి? ఒకటి బలం, 2 కామం. ఒకదానికొకటి సంబంధం ఉంటుంది. బలం అంటే ఏంటి? ఫిజికల్ స్ట్రెంత్ కావచ్చు. మానసిక బలం గావచ్చు. అవునా? బుద్ధి బలం గావచ్చు. అనేక బలాలుంటాయి. బలవంతుల్లో ఉండే బలం నేను అన్నాడు.
మరి మామూలు బలమే తీసుకోండి. అయితే చాలామంది బలశాలులుంటారు ప్రపంచంలో. బలము ఫిజికల్‌గా బలం తక్కువున్న వాళ్ళు ఉంటారు. అవునా? రకరకాల బలాలుంటాయి. బాగా ఫిజికల్‌గా బలం ఉన్న వాళ్ళలో మనోబలం లేకపోవచ్చు. బుద్ధి బలం ఉండకపోవచ్చు. ఆకారం పుష్టి నైవేద్యం నష్టి అంటారు చూడండి. అట్లా కూడా ఉండొచ్చు. కదా! మనోబలం. మనోబలం ఉంటది కానీ శారీరక బలం ఉండకపోవచ్చు. ఇవన్నీ ఒకదానికొకటి ఇది ఉండదు. సంబంధం ఉండకపోవచ్చు. ఏదైతే బలం. బలం అనగానే ఏమిటొస్తుంది మనకి? బలం అని గుర్తు రాగానే ఏమొస్తుంది? ఏదైనా సాధించడానికి ఏం గావాలి మనిషికి? బలం గావాలి. బరువులు మోయాలంటే శారీరక బలం గావాలి. ఒడిదుడుకుల్ని తట్టుకోవాలి. సమస్యల్ని ఎదుర్కోవాలంటే ఏం గావాలి? మనోబలం గావాలి. అవునా? విషయాల్లో లోతులు గ్రహించాలంటే బుద్ధి బలం గావాలి. సో, ఈ బలం గూడా ఎవరట? ఆయనే. అయితే ఎలాంటి బలం? హ్మ్. కామరాగ వివర్జితం బలం. ప్రత్యేకంగా జెప్పాడు భగవంతుడక్కడ. అంటే ప్యూర్ స్ట్రెంగ్త్. నాట్ కంటామినేటెడ్ బై డిజైర్. అంటే ఒక్కోసారి మనుషుల్లో బలం ఎప్పుడు వ్యక్తమవుతుంది అంటే, ఎప్పుడైతే మనిషికొక కోరిక పుడుతుందో, ఆ కోరికను తీర్చుకోవటానికి ఏం చేస్తున్నాడు? బలాన్ని ఉపయోగిస్తుంటాడు. అంతేనా కాదా? లేక తనకి క్రోధం వచ్చిందనుకోండి. ఏ ఆ క్రోధాన్ని వ్యక్తం చేసేటప్పుడు కూడా ఏమవుతున్నాడు? బలాన్ని వ్యక్తం చేస్తుంటాడు. జనరల్‌గా. మామూలుగా శాంతంగా ఉన్నప్పుడు ఏముండదు. తన కోపం చూపించాలంటే ఏం చేయాలి? అనాలా? బలం చూపిస్తాడప్పుడు. క్రోధం వచ్చినప్పుడు. కామం వచ్చినప్పుడు బలం చూపిస్తాడు. కోరికలు తీర్చుకోవడానికి పరిగెడుతుంటాడు. అప్పుడు కూడా బలం కావాలి. ఒక వస్తువును పొందాలన్నా, దాన్ని అనుభవించాలన్నా ఏం కావాలి? బలం కావాలి కదా మనిషికి. ఏదైనా సరే. అయితే ఇక్కడ భగవంతుడు ఏమంటున్నాడు? కామ రాగ వివర్జితం. రాగం. రాగం అంటే అటాచ్‌మెంట్. అబ్బా! ఇది మహాబలం. దానివల్లేగా అన్ని బంధాలు మనిషికి. అంటే రాగం అంటే పట్టుకొని కూర్చుంటుంది. ఏది వస్తువుల్ని, విషయాల్ని, వ్యక్తుల్ని. బలంగా లేదా దానికి? ఆ! రాగం చుట్టి పడేస్తుంది. కట్టి పడేస్తుంది రాగం. ఈ 2 కోరిక, రాగం. ఒకదానికి ఒకటి కొంచెం తేడా ఉందంతే. అయితే ఈ 2 లేనటువంటి బలంతా సామాన్య జీవుల్లో ఈ రెండిటితోనే బలం వ్యక్తమవుతుంది. ఈ 2 లేపోతే బలం లేదంటావా? ఉంది. ఈ 2 కూడా ఏమవుతున్నాయంటే బలానికి పరిమితులు కలిగిస్తున్నాయి. అవునా? ఈ 2 ఏం చేస్తున్నాయి? లోపల ఉండే బలానికి ఏం చేస్తున్నాయి? పరిమితులు కలిగిస్తున్నాయి. అందుకే తనకి ఇష్టం ఉన్నటువంటివి చేయాలంటే హుషారుగా చేస్తాడు. బాగా బలంగా చేస్తాడు. తనకి ఇష్టం లేనివన్నప్పుడు అప్పుడు బలం రాదు. నీరసం. ఏమైంది బలం? ఉంది గానీ అది బయటికి రాదు. అవునా కాదా? సో, కామరాగములనేటువంటి మలినములతో అది కప్పివేయబడుతుంది బలం మనిషిలో. ఎక్కడైతే రాగం ఉంటే అక్కడ పరిగెత్తుకుంటూ పోతుంది. పోదా? ఓహ్! బ్రహ్మాండంగా. ఎక్కడైతే కోరికుందో అక్కడ కూడా బలం వ్యక్తమవుతుంది. ఈ 2 లేకపోతే వ్యక్తం కాదు. కానీ ఇక్కడేమంటాడంటే, ఈ 2 మాలిన్యముల వల్ల మనిషిలో ఉండే బలము కప్పివేయబడుతుంది. కానీ శుద్ధమైన బలం ఎప్పుడు బయటకొస్తుంది? ఈ 2 లేనప్పుడు. కామరాగ వివర్జితం బలం. బలం భగవంతుడే. అయితే ఈ 2 లోపములు తీసివేస్తే ఏమంటారు? రెండిటి యొక్క 2 ఒక రకంగా ఆహ్, రంధ్రాలు లాంటివి. ఇప్పుడు ట్యాంక్‌లో ఒక రంధ్రం ఏర్పడితే నీళ్ళన్నీ లీక్ అయిపోతాయి చూడండి. అవునా కాదా? ఒక గొట్టము రంధ్రం పడితే లీక్ అయిపోద్ది. అట్లాగే మానవుడిలో బలం ఏమైపోయింది? ఈ రెండిటి వల్ల వ్యర్థమైపోతుంది. ఈ 2 గనక లేకపోతే అప్పుడు ఆ బలం ఏమవుతుంది? ఉన్నదున్నట్టుగా ఉపయోగపడుతుంది. సో, బలం ఎవరిప్పుడు? భగవంతుడు. అయితే శుద్ధమైన బలం. ఎందుకు చెప్పాడంటే, ఒక బలవంతుడు
తనకి ఇష్టం ఉన్నా లేదా కోపం వచ్చినా ఏం చేస్తాడు? ఆ వస్తువుని బలంగా లాక్కుంటాడు. అవునా కాదా? బలం అప్పుడు ప్రదర్శిస్తాడు. కాబట్టి ఆ బలం భగవంతుడా? అని మళ్ళీ అడుగుతారుగా ప్రశ్నే. అడగరా? ఒకడు తీసుకొని నెత్తి మీద కొట్టాడు వాడు చచ్చి కూర్చున్నాడు. ఈ బలం ఎవరు? ఇప్పుడు భగవంతుడే అంటారు రేపు. భగవంతుడి బలంతో చంపారంటే అంటాడు. అవునా కాదా? మరి అందుకని కామరాగ వివర్జితం అవి నేను కాదు. కామరాగములు నేను కాదు. ఒట్టి బలమే నేను. ఈ బల ఈ బలాన్ని నువ్వు ఎలాగైనా ఉపయోగించుకో నీ కర్మ. నీ పురుషార్థం అది. అవునా? బలాన్ని నువ్వు కోరికలు తీర్చుకోవడానికి ఉపయోగిస్తావా? నీ రాగాల్ని వ్యక్తం చేయడానికి ఉపయోగిస్తావా? నీ ఇష్టం. బలం నేను. అవునా? సో, బలం ఇచ్చిన బలమే తానయినప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకోవాలి అది. ఈ బలం అనేది భగవంతుడిది. దివ్యం. దాన్నేం జేయాలిప్పుడు? అల్పమైన వాటికి ప్రయోగించకూడదు బలం. హ్మ్. పార్లమెంట్‌లో పెద్ద గొడవలు. ఏ గొడవలు కొట్టుకుంటాడో. కొట్టుకోవడం, తోసుకోవడం ఎబ్బెబ్బే చిన్న పిల్లల్లాగా. ఆ! కేసులు హాస్పిటల్‌లో చేరటం. ఏమిటండి ఈ నాయకులు ఇట్లా ఇంత ఘోరం. మరీ లిటరల్‌గా చాలా ఘోరం. బలం. మా బలం ఇంత అని చూపించుకోవడానికి. ఏమిటి ఆవేశాలు, కావేశాలు అంతేగా? అప్పుడే వ్యక్తం అవుతుంది బలం. కానీ నిజమైన బలము ఇవేమీ లేకుండానే ఆ బలమే నిజమైన బలం. అవునా? అది ఎక్కడి నుంచి వ్యక్తమవుద్ది? ఫిజికల్ స్ట్రెంత్ కాకపోవచ్చు. అది మానసిక బలం. ఈ కామరాగం లేకపోతే మనోబలం ఏమవుతుంది? పెరుగుతుంది. లేకపోతే వ్యక్తం ఎంత వేస్ట్ అయిపోవట్లా? స్ట్రెంత్ అంతా తగ్గిపోవట్లే మనిషికి? ఇవి కామరాగములు తగ్గించుకుంటే బలం ఏమవుతుంది? నిలుస్తుంది. దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది చెప్పండి? కేవలం భౌతిక బలమే బలం కాదు. అవునా కాదా? మనోబలమే బలం. బుద్ధి బలమే బలం. నైతిక బలమే బలం. అవునా? ఇంకో విషయం చెప్పాడు. ఈ కామరాగ వివర్జితం బలం అనంటే ఓ సందేహం వస్తుంది. ఏవండీ భగవంతుడు ఇలా చెప్తాడు. అసలు కోరికలే లేకుండా మనిషి జీవితం ఉంటుందా? ప్రాక్టికల్ క్వెషన్. ఆ! ఈ సామాన్యుల విషయంలో ఇప్పుడు ఇదేంటి "ప్రజహాతి యథా కామాన్ సర్వాన్ పార్థ మనోగతాన్" అని స్థితప్రజ్ఞుడి సంగతి చెప్పాడు. మరి సామాన్యుల విషయం ఏంటి చెప్పండి? అవునా? అసలు కోరికలు లేకుండా మనిషి ఎవడైనా ఉంటాడా? ఉండడు గదా! ఉంటాయి. మరి అలాంటప్పుడు వాటికి కొంత ఇది ఇవ్వాలి కదా! కోరిందల్లా తీసి పారేస్తే మనసు ఏడ్చి కూర్చోదు. నిరుత్సాహపడుతుంది కదా! దానికి దేనికి ఏ విషయంలో ఇంట్రెస్ట్ ఉండదు దానికి. కదా! అందుకు భగవంతుడు తెలుసు. అందుకని నీ కోరికలు ఉండటంలో తప్పు లేదు. కానీ అది కాస్త రీజనబుల్‌గా ఉండాలి ఆ డిజైర్. అందుకని ధర్మా అవిరుద్ధో కామః అస్మి. భూతేషు ప్రాణులలో ధర్మ విరుద్ధము గాని కోరిక నేనే. ఓహ్! ఇప్పుడు కొంచెం సంతోషం కలిగింది జీవుడికి. అంటే కోరిక కూడా నేనే అంటున్నాడు భగవంతుడు. కదా! ఏ కోరిక? ధర్మానికి విరుద్ధం కాకూడదు. ఎవరికీ కూడా హాని చేయకూడదు. ధర్మ విరుద్ధం అయిపోతే ఏమవుతుంది? ఇతరులకు హాని, తనకు హాని. ఇప్పుడు నాకు కోరిక పుట్టిందండి. వాడి ల్యాండ్ కూడా నాకే కావాలి. పక్కవాడి ల్యాండ్ నాకే. ఇప్పుడు జరిగే తగాదాలన్నీ అవే కదా! అవునా? వాడి ధనము నాకే గావాలి. నాది నాది, వాడిది కూడా నాకే. ఇది కోరికే. కానీ ఏం కోరిక? ధర్మ విరుద్ధమైన కోరిక. నువ్వు నువ్వు సంపాదించుకో, నువ్వు కష్టపడు, నువ్వు అనుభవించు. తప్పు లేదు. అవునా? మరి తృష్ణ పనికిరాదు. తృష్ణ అంటే ఏంటి? విపరీతమైన కాంక్ష. విపరీతమైన కాంక్ష. ఆ తృష్ణ ఎక్కువైతే ఏమవుతాడు? లిమిట్స్ దాటిపోతాడు. ధర్మ విరుద్ధంగా ప్రవర్తిస్తాడు. అందుకని మనకి శస్త్రాలలో ఈ కోరిక అనేది ఎప్పుడో జయించబడుతుంది కాబట్టి, దానికి కొంత శాంక్షన్ ఇచ్చాడు. ఇవి నువ్వు ఈ కోరికలుంటే తప్పు లేదు. ఇవి పర్వాలేదు. అది కూడా శాస్త్రమే చెప్పింది.
లేతే మనకి ఎలా తెలుస్తాయి? సో, జనరల్ రూల్ ఏమిటి? ఏ కోరిక వల్ల ఇతరులకి అపకారం జరగదో, ఇతరులకి నష్టం జరగదో, హాని జరగదో, అది ప్రయోజనకరంగా ఉంటుందో, అది పర్వాలేదు. తనకి గాని, ఇతరులకు గాని ప్రయోజనకరంగా ఉండాలి. అవునా? అది కష్టాన్ని, నష్టాన్ని తెచ్చిపెట్టేదిగా ఉండకూడదు. అట్‌లీస్ట్ కొంత సుఖమైనా ఉండాలి. అవునా కాదా? కాబట్టి ధర్మ విరుద్ధము గాని కోరిక తానే.